అది కూడా అన్నా సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ గారి మూవీ రాబోతుంది. చిక్ 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 విక్టర్ వెంకటేష్ గారు మామూలుగా ఉండదు. ఎందుకంటే చాలా మంది పండగకు వస్తున్నా అంటే ఎవరి ఫ్యామిలీ సినిమా కదా, ఆయన ఏ పండగకు వచ్చినా సరే ఫ్యామిలీతో అంటే పండగ వాతావరణం అంతా సినిమాలో కనపడిద్ది అదే అనుకున్నాం, అదే పోస్టర్లు చూసాం, అదే చూసాం. కానీ ట్రైలర్ చూస్తే ఏందన్నా గన్నులేంది, ఆ ఫైట్లేంది, అబ్బాబ్బా ఏ మిషన్కి వెళ్ళినా సరే లావిడ్ని తీసుకొని వెళ్తాం ఏంది, ఏ సినిమాలో అన్నా ఉందా? నిజంగా మైండ్ బ్లోయింగ్. నేను కూడా వస్తానంటాం, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులో మాట్లాడని ఆయన భుజం మొత్తం ఆగం చేసేస్తుంది. ఒకళ్ళ అందం గురించి మాట్లాడితే ఒకళ్ళకి కోపం, ఒకళ్ళ గురించి మాట్లాడితే ఒకళ్ళకి కోపం. ఎవరి లైఫ్లో కన్నా ఒక లవర్ ఉంటారు, అది కాలేజ్ అవని, స్కూల్ అవని, లేకపోతే ఏదో పని వర్క్ సంథింగ్ ఏదైనా. అది కానీ పిల్లానికి చెప్పారా, పులుసే. నిజంగా చాలా బాగుందన్న. కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు, కొత్త డైలాగ్స్తో వచ్చాడు, చాలా బాగుంది. వెంకటేష్ గారు యాక్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా నాకైతే చాలా అనిపించింది. అంటే స్కూలు అంటే కాలేజీ దగ్గర నుంచి స్కూలు వరకు అన్నీ కూడా దాంట్లో చెప్పడం అయితే జరిగింది. ఇంకొకటి దాంట్లో పోలీస్ అన్నది యూనిఫామ్లో నాకైతే ఎక్కడ విజువల్ అయితే కనపడలేదు. కానీ రామరాజ్ కాటన్ బన్నీలు అండ్ పంచులు ఉంది కాబట్టి ఆయన ఎక్కువగా అవే వేస్తున్నట్టున్నాడు. పాటల్లో పంచి కనబడింది, ఆయన ఫైట్ చేసేటప్పుడు పంచులతోనే ఉంది. సో దానికి ఏమన్నా ప్రమోషన్ ఏమన్నా చేస్తున్నారో అయితే నాకేం అర్థం కాలేదన్న. అది ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం ఎలా అంటే ఓవర్లుగా పండగకి 3 సినిమాలు వస్తున్నాయన్న. 3 సినిమాలు కూడా ఓవర్లుగా హిట్ అయితే అనుకుంటున్నా. ముందు సంఖ్యలో మన గేమ్ చేంజర్ ఉంటుంది అనుకుంటున్నా, తర్వాత సంఖ్యలో వెంకటేష్ గారిది, థర్డ్ ఏమో వచ్చి బాలయ్యబాబు గారిది అనుకుంటున్నా. చూడాలి 3 స్టెప్పుల్లో ఏమన్నా వెనక్కి ముందుకి ఏమన్నా అవ్వచ్చు. అంతా జనాల చేతిలో ఉంది, ఫ్యాన్స్ చేతిలో ఉంది. అభిమానాలు మరి ఏ రకంగా ఎలా తెలుపుతారో చూడాలి.